కడపలో మహానాడు పండుగలు నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణ చెప్పారు. తొలి రోజు 26,000 మంది, రెండో రోజు 26,000 మంది డెలిగేట్స్కి అనుమతి ఉంటుందని చెప్పారు. 29వ తేదీన మధ్యాహ్నం వరకు డెలిగేట్స్ సమావేశం కొనసాగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలు జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, నారా లోకేష్, పల్లా శ్రీనివాస్ ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. మహానాడుకు వెళ్లేందుకు నేతలు, కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా కొనసాగిస్తుందని చెప్పారు. తొలి రోజు రెండవ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది. తొలి రోజు డెలిగేట్లు మొత్తం మీద రాష్ట్రంలో 26,000 మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది. రెండవ రోజు కూడా అంతే డెలిగేట్లు సమావేశం. తొలి రోజు సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చే కార్యక్రమం. రెండవ రోజు 28 ఉదయం 10 గంటల నుంచే ఈ డెలిగేట్ల సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచే ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం, తర్వాత సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది. 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయి. మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో కడప కేంద్రంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభకి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అన్నలు కూడా వచ్చి పెద్ద ఎత్తున సక్సెస్ చేయబోతున్నారు. మరి అలాగే ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజానికాన్ని కలిసి ఈ